హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్. మేమైతే ఈరోజు స్నో వరల్డ్కి వెళ్తున్నాము. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము నిత్యా? దక్ష, మేమైతే ఈరోజు స్నో వరల్డ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తమ్నేల్ చూసారు కదండి, మేమైతే స్నో వరల్డ్కి వచ్చేసాము. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా ఒకటే గోల ఎక్కడికైనా తీసుకెళ్ళమని. హాలిడేస్ రాకముందు నుండే వాళ్ళ డాడీకి చెప్తున్నారు బయటికి తీసుకెళ్ళాలి సమ్మర్ హాలిడేస్లో అని. మా వారైతే పిల్లలు చెప్పడమే ఆలస్యం, అందుకోసమని హాలిడేస్ రాకముందే ప్లాన్ చేశారు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలని. ఆ ప్లానింగ్లో ఈ స్నో వరల్డ్ ఒకటి. కిడ్స్కి ఫ్రెండ్స్ ఉంటేనే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది ఇక్కడికి. మేము వాళ్ళకంటే ముందే రీచ్ అయ్యాము స్నో వరల్డ్కి. మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వచ్చాము. పెద్దవాళ్ళకి ఎంట్రీ టికెట్ 650, చిన్నపిల్లలకైతే 500 ఉంది. 2-6 కంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎంట్రీ టికెట్ లేదు. ఇక్కడ స్నో వరల్డ్ ఒకటే ఉందనుకొని వచ్చాము మేము, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, అవేంటో చెప్తాను. రెయిన్ ఫారెస్ట్ ఉంది, లివింగ్ డెడ్, అప్ సైడ్ డౌన్, కలాడో అని ఈ 5 ఉన్నాయి ఇక్కడ. ఇవి మొత్తం చూడడానికి ప్యాకేజ్లా కూడా తీసుకోవచ్చు. మేమైతే అందరికీ టోటల్ ప్యాకేజ్లా తీసుకున్నాము టికెట్స్. ప్యాకేజ్ టికెట్ కాస్ట్ పెద్దవాళ్ళకి 850, చిన్నపిల్లలకి 700. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారు. ఇంకా అందరం కలిసి టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాము. లోపలికి మొబైల్స్ తీసుకెళ్తే ఇక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. 1 ఫోన్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ దగ్గర ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ ఎందుకంటే అందులో చెప్పులు వేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లోపలికి స్లిప్పర్స్ వేసుకెళ్ళనివ్వరు. అందుకోసమే మేమందరం అయితే చెప్పులు తీసి ఆ బ్యాగ్లో వేస్తున్నాము. మాకైతే లోపలికి వెళ్ళాక తెలిసింది మొబైల్ తీసుకొస్తే మనీ పే చేయాలని. అందుకోసమే మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళారు. స్లిప్పర్స్ బ్యాగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యూలో వెళ్ళాలి జాకెట్స్, షూస్ తీసుకోవడానికి. ఇంకా గ్లౌజెస్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి. స్నో వరల్డ్లో మనం ఉండే టైం ఓన్లీ 1 అవరే అండి. ఫస్ట్ బ్యాచ్ 1 అవర్, అలాగే నెక్స్ట్ వచ్చే బ్యాచ్ మళ్ళీ 1 అవర్ అలా ఉంది ఇక్కడ. మేమైతే జాకెట్స్, గ్లౌజెస్, షూస్ అయితే వేసేసుకున్నాము. మాకైతే అవి వేసుకోగానే ఉక్కపోత స్టార్ట్ అయిపోయింది. ఇవి మన సేఫ్టీ కోసం ఇస్తారు, లేకుంటే ఆ చలికి మనం అసలు తట్టుకోలేము. లోపల కూడా ఒక 10 మినిట్స్ కూడా ఉండలేము అసలు. ఇప్పుడు సమ్మర్ కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. జాకెట్స్ వేసుకొని రెడీగా ఉన్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళినాక ఇక్కడ ఒక 1 to 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు స్నో వరల్డ్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఎంత చల్లగా ఉందంటే అసలు చాలా చల్లగా ఉంది. నేనైతే లోపలికి వెళ్ళగానే క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకు కూడా ఇంకా వెంటనే క్యాప్స్ అయితే కట్టేసాము. ఇంకా లోపల గేమ్స్ కూడా ఉన్నాయండి చాలానే. పిల్లల్ని గేమ్స్ ఆడిపిద్దామని వెళ్తే అక్కడ కూడా లైన్, జనాలు చాలా వచ్చారు కదా. ఈ లైన్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా వాళ్ళని వేరే సైడ్ ఆడిపించాము. ఇక్కడైతే జారుడు బండ కూడా ఉంది. ఇలా పైకి వెళ్ళి అలా కిందికి వచ్చేసేయాలి. ఇక్కడ కూడా లైనే ఉంది. అందుకోసమే మా హస్బెండ్ లైన్లో ఉన్నారు, నేనేమో పిల్లల్ని ఆడిపిస్తున్నాను. ఇక్కడ ఇగ్లూ కూడా ఉంది. ఇగ్లూలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు మళ్ళీ. ఇక్కడ బాల్స్ కూడా ఉన్నాయి, వాటితో కూడా ఆడుకోవచ్చు. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వచ్చాక ఎంత చల్లగా ఉందంటే డీ ఫ్రిడ్జ్లో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంది. ఇక్కడ పిల్లలతో కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మా హస్బెండ్ లైన్లో ఉన్నారు కదా, పైకి అయితే వెళ్ళాం మేము. జారుకుంటూ కిందికి వచ్చేయచ్చు కదా అని పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా వచ్చారు. పైకి వెళ్ళే వరకు బాగానే అనిపించింది, ఏముంది ఇలా వెళ్ళి అలా రావచ్చు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. నాకైతే భయం వేసింది. మా నిత్య అయితే పైకి బాగానే వచ్చింది, మళ్ళీ ఇంకా ఏడ్చేసింది నేను జారను అని. ఏముంది, చిన్నప్పుడు జారుబండ జారుతాం కదా అలానే కావచ్చు అని అనుకున్నాను పైకి వెళ్ళే వరకు. కానీ పైకి వెళ్ళిన తర్వాత చాలా భయం వేసింది. ఇంకా అలాగే భయపడుకుంటూ వచ్చేసాను నేనైతే కిందికి. మా హస్బెండ్ అయితే ఇంకా జారుకుంటూ వచ్చేసారు. ఒకరి తర్వాత ఒకరం అలాగే వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే రాలేదు అసలు. స్టెప్స్ దిగి కిందికి వచ్చేసారు. అది స్లోప్ ఉంది కదా, స్లోప్ దగ్గర భయం వేసింది నాకైతే. లోపలికి వెళ్ళాక ఒక 15 మినిట్స్కి ఇలా స్నో రిలీజ్ చేస్తున్నారు.
పని చేయట్లేదు అది పెట్టుకుంటే. ఇంకా లోపల అయితే డీజే కూడా పెట్టారండి, అక్కడ డ్యాన్స్ కూడా చేయొచ్చు. పిల్లలు అయితే 40 మినిట్స్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేశారు, చలేస్తుంది వెళ్ళిపోదామని. లాస్ట్ 10 మినిట్స్ అయితే ఇద్దరు ఏడ్ చేశారు. ఇంకా మేమైతే స్నో వాల్ నుండి బయటకు వచ్చేసి ఇంకా జాకెట్స్, షూస్, గ్లౌజెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేసేసి ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చామండి, అక్కడే లోపల. ఇక్కడ చాక్లెట్ క్యాండీ ఉంది కదా, అది కావాలని అడిగారు పిల్లలు, అదైతే తీసుకున్నాము. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా చాక్లెట్ క్యాండీ తింటామని అడిగాము, అందుకే మేము కూడా తీసుకున్నాము చాక్లెట్ క్యాండీ. ఇక బయటకైతే వచ్చేసి ఇక్కడ కలాడోకి వచ్చేసాము. అక్కడ లోపలికి వెళ్ళగానే గ్లౌజెస్ ఇస్తారండి హ్యాండ్స్కి, ఆ గ్లౌజెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. దక్ష ఇట్లా ఇటు సైడు అటు కూడా. మేమైతే లోపలికి వెళ్ళే వరకు తెలియదండి ఏముంటుందో లోపల. ఇంకా లోపలికి వచ్చేసరికి మొత్తం మిర్రర్స్ ఉన్నాయి, ఎటు చూసినా ఒకేలా ఉన్నాయి. అసలు ఎటు వెళ్ళాలో కరెక్ట్గా తెలియలేదు మాకైతే. చూడండి అందరు ఎలా వెళ్తున్నారో, ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉంది లోపల. అక్కడ నుండి ఇంకా బయటకు వచ్చేసిన వెంటనే ఇంకా వేరే థీమ్కి వెళ్ళాలి. ఇక్కడ రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్ ఉన్నాయి, ఈ రెండు చూడాలి ఇప్పుడు. మేమైతే కలాడో నుండి బయటకు వచ్చాక ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసాము. లంచ్ టైం అయిపోయింది, ఇంకా వాళ్ళు లంచ్ చేస్తున్నారంటే ఇంకా వెయిట్ చేయాలంటే తప్పదు కదా, ఇంకా వెయిట్ చేసాము. చూడు వస్తారు. ఏ దక్ష నిత్య ఎందుకు అట్లా చేస్తున్నావు? చూడ మా పిల్లలు అయితే ఫుల్ భయపడ్డారు. మనం కూడా పెద్దవాళ్ళం ఒక్కరం వెళ్తే ఖచ్చితంగా భయపడాల్సిందే. మాకు కూడా చాలా భయం వేసింది వాటిని చూస్తుంటే. ఇంకా రెయిన్ ఫారెస్ట్లో కూడా వెళ్ళాము, కాకపోతే లోపల మొత్తం చీకటిగా ఉందని ఇంకా వీడియో తీయలేదు. అందులో యానిమల్స్, స్నేక్స్ ఉన్నాయి. ఇంకా వాటిని చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ప్లే జోన్ ఉంది, ఓన్లీ పిల్లలకే. మా పిల్లలైతే ఇంకా ఇది చూడగానే ఇందులోకి వెళ్ళిపోయి ఆడుకున్నారు. ఒక ½ an hour వరకు ఇక్కడే ఉన్నాం మేము. మా దక్ష అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, కానీ లివింగ్ డెడ్ రూమ్లో అయితే అసలు కళ్ళు తెరవలేదు. ఇక్కడ ప్లే జోన్ దగ్గరే ఇంకా 3D వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే పిక్ తీసుకున్నాను, చూడండి భలే ఉంది కదా పెయింటింగ్. ఇంకా ఫైనల్గా ఇదొకటి మిగిలిపోయింది, అప్ సైడ్ డౌన్. చూస్తుంటే అర్థమవుతుందా, ఇది అన్నీ ఉల్టా పల్టాగా ఉన్నాయి, పైకి ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగి వాటిని రొటేట్ చేసుకోవాలి. నేను పిక్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా వస్తుందో. ఈ ఫోటో చూడండి మీకు అర్థమైపోతుంది. దీని లోపలికి కూడా పంపించడం, ఫ్యామిలీని పంపిస్తున్నారు, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు అయితే కంపల్సరీ పిక్స్ తీసుకుంటారు కదా. ఇంకా మేము కూడా పిక్స్ అయితే తీసుకున్నాము అందరిలాగే సేమ్. ఇక్కడ లోపలైతే సేమ్ ఇల్లులానే ఉందండి, కాకపోతే ఆపోజిట్లో ఉన్నాయి పైకి కిందికి. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి.
ఇంకా అవన్నీ చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ సోఫా సెట్ లాగా ఉందండి. ఇదన్నీ వుడ్తో వెరైటీగా చేశారు, భలే ఉంది. ఇక్కడ మా నిత్యాదక్ష అయితే ఫొటోస్ దిగారు. వెరైటీగా ఉంది కదండి వుడ్, చూస్తుంటేనే తెలుస్తుంది. మా నిత్య అయితే అసలు మంచి మంచి ప్లేస్లో దిగమంటే అసలు ఫోటో దిగదు. ఇక్కడ చూడండి పడుకొని కూర్చొని నిల్చొని మరీ దిగుతుంది ఫొటోస్. ఇక్కడ చూడండి ఎలా కూర్చుందో. వెళ్ళిపోదామంటే ఆగమని మరీ వెయిట్ చేయించి పిక్స్ దిగింది. అక్క దిగినాక చెల్లి ఊరుకుంటుందా, ఇంకా చెల్లి స్టార్ట్ చేసింది ఫొటోస్ దిగడం. మా దక్ష చూడండి ఫొటోస్కి ఎలా ఫోజులు ఇస్తుందో, నేను చూస్తుంటే నవ్వుతుంది. అక్క చెల్లెలు అంటే అలాగే ఉంటారు కదండి, ఒకరంటే ఒకరు. ఇద్దరు కలిసి ఇక్కడే 20-30 ఫోటోలు అయితే దిగారు. మేమైతే లోపల అన్నీ చూసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుండి 11కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందండి. ఇంకా లోపల ఎంట్రీ అయితే 12:30కి ఎంట్రీ అయ్యాము స్నో వరల్డ్కి. ఇప్పుడు చూపించినవన్నీ లోపల అన్నీ చూడడానికి మాకైతే 3 అవర్స్ పట్టింది టైము. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా మేము అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి అయితే 3:30 to 4 అయింది. ఇంకా అప్పటికే ఆకలి స్టార్ట్ అయిపోయింది పిల్లలకి. ఇంకా చాక్లెట్స్ తీసుకెళ్తే లోపల చాక్లెట్స్ కూడా ఇచ్చాను అందరికీ. ఇంకా మధ్యలో బిస్కెట్స్ కూడా తిన్నారు. మేము లంచ్ చేయడానికైతే ఇంకా హుస్సేన్ సాగర్ పక్కనున్న అమోఘం రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక లంచ్ చేశాక ఇంకా పక్కనే ఉన్న లుంబిని పార్క్ అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలందరూ లంచ్ చేశారు కదా, ఇంకా ఎక్కడికంటే అక్కడికి రెడీ అన్నట్టు అయితే ఉన్నారు. చూడండి ఎలా వెళ్తున్నారో వాళ్ళే ముందుకి. నేను ఇక్కడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము మా ఫ్యామిలీ. ఈ పార్క్కి రావడం ఫస్ట్ టైము, బోటింగ్ కూడా ఫస్ట్ టైం అండి. హైదరాబాద్లో ఉండి కూడా ఇన్ని ఇయర్స్ పట్టింది వెళ్ళడానికి. బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కరికంటే ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ ఫ్రెండ్స్తోటో వెళ్తే బాగుంటుంది. ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా పార్క్ లోపలికి వెళ్ళిపోయి ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా బోట్ అయితే ఎక్కేసాము. మేము పార్క్ వెళ్ళేసరికి 5 అయిపోయింది. ఇంకా చల్లగానే ఉంది, చాలా బాగా అనిపించింది బోటింగ్, చల్లగా. ఇక్కడ వాటర్ స్మెల్ వస్తుందని అయితే చెప్పారు, అసలు ఏం స్మెల్ లేదు. ఇక్కడ బుద్ధుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నాము. కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము మేము. ఇక్కడ మా ఆయన్ని వీడియో తీయమంటే ఇక్కడ వీడియో తీస్తున్నారు చూడండి. మేమైతే డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ రిటర్న్ బోట్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ సెక్రటరియట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బోటింగ్ చేస్తుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.